సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి నా యొక్క జైలు తెలుసుకుంటున్నాను. అంబేద్కర్ గారు దళితులందరూ సమానంగా వారి హక్కులను సాధించుకోవాలని చెప్పి ఆయన ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్కరు కూడా సమానంగా జీవించాలనేటువంటి దృక్పథంతో ఎన్నో పోరాటాలు చేసి ఆయన ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేయాలని ఆయన ఉద్దేశం. కాబట్టి బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ముందుకెళ్తూ ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఆయన భారత రాజ్యాంగాన్ని భారతీయులందరికీ సమానంగా ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించాడు. అలాంటి ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, దళితుల ఐక్యత. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. అంబేద్కర్ ఎవరురా? ఆయన మన రాజురా. అంబేద్కర్ ఎవరురా? ఆయన మన రాజురా. అంబేద్కర్ ఎవరురా? ఆయన మన రాజురా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. ఈనాటి సమావేశానికి చేసినటువంటి పార్టీ పెద్దలకు, మరి మానమహనాడు సంఘ నాయకులకు, బీసీ నాయకులకు, మైనార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈనాడు మనం ఎర్రగుంట్ల అంబేద్కర్ నగర్ నందు కలవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాంగణంలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోలేకపోతే మన బలహీన వర్గాలు మనమందరం ఉన్నప్పటికీ లేని వాళ్ళం అయిపోతాం. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహం ఎర్రగుంటలో ఇంతవరకు కొన్ని ఏళ్ల నుంచి ఉద్యమాలు ఉన్నప్పటికీ, మనకంటే సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి ఆలోచన ఎవరు చేయలే ఇంతవరకు. ఈరోజు మనమందరము కలిసి ఆలోచన చేసి ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనం అనుకుంటున్నాం. కాబట్టి అందరము మనస్ఫూర్తిగా సహకరించి ఏమవసరం పడతాయో అవన్నీ కూడా సమకూర్చుకొని తలా ఒక చేయి వేసి ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఏర్పాటు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మన సుజన్ సార్ చెప్పినట్టు అంబేద్కర్ గారు ఖచ్చితంగా సమానత్వం కోసం ఫైట్ చేశారనే విషయం అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఇంతవరకు నవభారత రాజ్యాంగాన్ని నిర్మించక ముందు ఎప్పుడు కూడా మనకు సామాన్యులకు ఓటు హక్కు లేదు. అటువంటి వాళ్లకు ఓటు హక్కు కల్పించి, ఆ ఓటు హక్కు ఎందుకు కల్పించినారు అంటే ఈ సమాజంలో సమానత్వము, మిమ్మల్ని గుర్తింపు ఉండాలి అంటే ఓటు హక్కు ఉంటే తప్ప గుర్తింపు రాదు. ఆ ఓటు హక్కే లేకపోతే మనం పిలిచేవాడు ఉన్నాడు, మన ఏరియాకు వచ్చే వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఆ ఓటు హక్కుతో ఈరోజు సమాజంలో నుండి దళిత వాడలను గుర్తింపబడుతున్నాయి. ఆ ఏరియా డెవలప్మెంట్, రోడ్లు కానీ, కుళాయిలు కానీ, ఏమైనా కానీ వసతులు ఏర్పాటు చేస్తున్నారంటే కేవలం ఓటు హక్కు ఉంది తప్ప ఓటు హక్కే లేకపోతే అసలు ఆ ఏరియాకు ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా రాడు. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మీరు ఓటు హక్కు దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారో, దాన్ని వినియోగించుకొని రాజులు అవుతారో అని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ విధంగా అంతకు ఇంతకు డబ్బులకు ప్రలోభపడకుండా ఆ యొక్క ఓటు హక్కును సక్రమంగా సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి నాయకుడికి గుర్తించి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క చదువు విషయంలో అంబేద్కర్ గారు ఉన్నతమైన చదువులు చదివినారు కాబట్టి ఆ స్థాయికి చేరగలిగినాడు. భారతదేశంలో అనేక మంది మేధావులు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగాన్ని రచించేటువంటి మేధావితనం ఒక అంబేద్కర్ గారికి తప్ప ఎవరికి లేదని చెప్పేసి ఆనాడు గుర్తించి అంబేద్కర్ గారికి ఆ యొక్క బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ యొక్క బాధ్యతలే అప్పగించక